జగనన్న పరిపాలన పూర్తయింది, ఎన్నికలు వస్తున్నాయి, ప్రచారం కూడా అన్ని పార్టీలు చేస్తున్నాయి. మరి పరిస్థితి ఏంటి సార్? పరిస్థితి ఏముంది? జగనన్న పరిపాలనలో ఇప్పుడు మనం చూసారు, పెన్షన్లు లేవు, ఈ వాలంటీర్లు ఇవ్వలేదు, ఎంత ఇబ్బంది పడ్డారు. అదే జగనన్న పరిపాలనలో జగనే అంటున్నారు కదా, జగన్ ఎందుకు ఆపుతాడు పెన్షన్లు? కోర్టుకు వెళ్ళింది ఎవళ్ళు? కోర్టుకు వెళ్ళింది తెలుగుదేశం పార్టీ. ఇంతకుముందు వెళ్ళాడు ఏమన్నా జగన్ మనిషా? నిమ్మగడ్డ రమేష్. చంద్రబాబు మనిషి కూడా కాదు కదా. చంద్రబాబు అసలు 100కి 90% కాదనుకున్న చౌదరీస్ అనేవాళ్ళు తెలుగుదేశం మనుషులే. అది ఎవరు ఎంత కాదనుకున్నా కూడా వాళ్ళు చేసే నెట్వర్క్ ఎవరు చేయరు. వాళ్ళన్ని కుళ్ళు కుతంత్రాలతో చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక్కడో వస్తే గెలవననేగా పవన్ కళ్యాణ్ కలుపుకుంది, బీజేపీని కలుపుకుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదు, జగన్మోహన్ రెడ్డి గారికి రాకుండా ఉండాలని. ఏంది కలిపేది? పవన్ కళ్యాణ్ ఇప్పుడు మా వేమూరు డివిజన్ లో ఆయన సామాజిక వర్గం తప్పక బయట కులం వాళ్ళు 100కి 10 ఓట్లు చూపిమను జనసేనకి. ఏది ఓటు చేయాలి నేనంటానికి? అవన్నీ జరిగే పనులు కాదు. ఓటు ఏం చేయాలతో ఓటు బ్యాంకు మాకు బీసీల్లో పెరిగింది, ఎస్సీల్లో పెరిగింది. అన్ని పథకాలు ఇవాళ ఎంఆర్ఓ ఆఫీసు, ఎండిఓ ఆఫీసు చుట్టూ తిరగకుండా ప్రతి పథకము ఇంటికి చేరుతుంది. సర్టిఫికేట్లు కావాలన్నా మన సచివాలయంలో తెచ్చుకుంటున్నాము, 10 అడంగులు కావాలన్నా సచివాలయంలో తెచ్చుకుంటున్నాం. 2014లో చంద్రబాబు నాయుడు ఏమన్నాడు? వచ్చి మీ అందరి మేళల్లో బంగారం చూడాలి, బ్యాంకులో అంతా ఇస్తానన్నాడు. ఇచ్చాడా? రుణమాఫీ చేశాడా? ఏమీ చేయడు. అన్ని కలబొల్లి మాటలు. అధికారం మొత్తం కోసం నేను అది చేస్తా, ఇది చేస్తా, మీకు ఇంద్రభవనం చేస్తానంటాడు. ఏమీ చేయడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి కన్నా అవసరము పేద ప్రజలకు అవసరం జగన్మోహన్ రెడ్డి గారు గెలవటం. పేద ప్రజలకి ఇవాళ రోజున ప్రతి ఒక్కడు ఇప్పుడు అభివృద్ధి చెందుతుందంటే పేదలు లేని రాష్ట్రమే అభివృద్ధి చెందుద్ది. రాజధాని ఎందుకు లేదు? వైజాగ్ రేపు రాజధాని అయ్యిద్ది. ఇప్పుడు 5 ఏళ్ళు ఉన్నాడు, ఏం కట్టి వెళ్ళాడు రాజధాని? కరెక్టే. నువ్వు ఎంతసేపు ఆడు వస్తున్నాడు సినిమాలో రాజమౌళి వస్తున్నాడు, వాడు సినీ సెట్టింగ్లు చూపించాడు. ఏమన్నా రాజధాని కట్టావా? మరి 5 ఏళ్ళలో అన్ని తాత్కాలికం అన్నావు. అసలైనా మనకు హైదరాబాద్ లో 10 సంవత్సరాలు ఇచ్చారు రాజధాని. అక్కడి నుంచి ఎందుకు వచ్చా? ఇక్కడ కట్టుకున్నాకే వచ్చేవాళ్ళంగా, డెవలప్ అయినాకే మనకు 10 సంవత్సరాలు ఉంది అక్కడ. ఎందుకు వచ్చా నువ్వు? పడతా వచ్చావు. మరి కరోనా టైంలో లేడే రాష్ట్రంలో? కరోనా టైంలో నువ్వు ప్రజల చుట్టూ తిరగపోయా? ప్రజలకు అందుబాటులో ఉండిపోయా? కరోనా టైంలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండేవాళ్ళే బతికారు. ప్రైవేట్ హాస్పిటల్లో లక్షల భోజనాలు చచ్చిపోయారు. గవర్నమెంట్ హాస్పిటల్లో జగన్మోహన్ రెడ్డి అటువంటి మందులు ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి కరోనా టైంలో కూడా పథకాలన్నీ ఇచ్చాడు. ఈడైతే చేతులు ఎత్తేసేవాడు. శ్రీలంక అయిద్ది అన్నాడు మొన్న, ఇవాళ డబుల్ అయిద్దా? ఇప్పుడు మొన్నటిదాకా వాలంటీర్లు అన్నాడు, బ్రోకర్లు అన్నాడు, వాలంటీర్ని వీళ్ళు సంచులు మోసేవాళ్ళు, వీళ్ళకి ఉద్యోగాలు ఏంది, అదేంది ఇదేంది అన్నాడు. ఇవాళ వచ్చి 10 ఏళ్ళు ఇస్తానంటున్నావు. నువ్వు 14 సంవత్సరాలు సీఎంగా చేసావు. నేను ఈ పథకం చేసా, నాకు ఇది చూసి ఓటేయండి అని అన్నాడా? ఒక జగన్మోహన్ రెడ్డి ఇండియాలో భారతదేశ వైడిగా నేను ఇది చేశాను, ప్రతి కుటుంబానికి మేలు జరిగితే నాకు ఓటేయండి అన్న మగాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు చేశాడుగా. చెప్పు, నేను ఇది చేసా, ప్రజలకి నాకు ఓటేయండి అమ్మా అని అడగడే? నేను జన్మభూమి కమిటీ పెట్టాను, అందరికి మేలు చేశాను, నాకు ఓట్లేయండి అని అడగొచ్చుగా. జన్మభూమి కమిటీ మొత్తం బోగస్. వాళ్ళ ఇళ్లలో పనిచేసే ఓడికి అడు పార్టీ ఓడికి తప్పితే రెండోడు రాల. జగన్మోహన్ రెడ్డి కులం చూడాల, మతం చూడాల, ప్రాంతం చూడాల, పార్టీ చూడాల. ఎవడన్నాడు? పథకాలన్నీ వాళ్ళకి ఎవడంది? ఇవాళ మా ఇంటి దగ్గర ఒక అతను ఉన్నాడు కోడి అని, నిన్న వచ్చి చెబుతున్నాడు, నాకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన 2 లక్షలు 4 సంవత్సరాల మీద 4-5 2 లక్షలు వచ్చినాయండి. ఆ 2 లక్షలు నేను వెనకేసుకున్నాను, నేను చేసుకున్న షాగిరి మా ఆవిడ నేను తిన్నామండి అన్నాడు. రెడ్లకు ఉపయోగపడ్డాయా? 2 లక్షలు ఎస్సీలకు ఉపయోగపడినాయా? ఏందండి? మనం అభివృద్ధి చెందాలి. మన పిల్లలు చదువుకుంటున్నారు. డబ్బు ఉండోడు రెడ్డి ఏంది, కమ్మోడేంది, కాపోడేంది, బీసీ ఏంది, ఎవడేంది డబ్బు ఉండోడు కార్పొరేట్ స్కూల్లో చదివిస్తున్నాడు పిల్లల్ని. లేనోడు పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. ఇవాళ గవర్నమెంట్ స్కూలు కార్పొరేట్ స్కూల్ కన్నా ఎక్కువగా ఉంది. ఇవాళ ఇంగ్లీష్తో మాట్లాడుతున్నారు పిల్లలు. ఎంత చూడముచ్చటగా ఉంటుంది. ఉండోడి పిల్లలు మాట్లాడతారేంటి? లేనోడి పిల్లలు కూడా ఆ స్థాయికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి పేదల పక్షపాతి. ఎవడు ఎన్ని అన్నా సరే పేదల పక్షపాతి అంటున్నారు. చెల్లికే న్యాయం జరగలేదు, ఏ విధంగా రాష్ట్ర ప్రజలకు న్యాయం చేస్తారని చర్యలని ప్రశ్నిస్తుంది కదా. ఏమి న్యాయం జరగాలని ఆమె అమ్ముడు పోయిన మాటలు చెబుతుంది. ఏమి న్యాయం జరగలేదు? ఇన్నాళ్ళు జరగదు. ఇవాళ వచ్చిందా? మొన్నేమంది? తెలంగాణ మెట్టినిల్లు, నాకు తెలంగాణ ప్రజలు, నా ప్రజలు, నేను తెలంగాణ ఉంది. ఆడ ఏమీ లేదు. వాళ్ళు లేకపోతే మళ్ళీ ఇండియా, మళ్ళీ ఇక్కడికి వచ్చేసింది ఏపీకి. మళ్ళీ ఏపీ నాది అంటది. ఏడేమీ లేకపోతే రేపు ఇంకోటి.
అవన్నీ కలబొలి బాటలు. టీడీపీ బీజేపీ ఒకవైపు, చర్మిల మరోవైపు, ఈ వైపు ఏమో జగన్ ఒక్కడే వస్తున్నాడు. మరి ఈ ఎన్నికలు ఎవరిని చూసి ఓటేస్తారు? ఓటేస్తారు, గెలవబోతున్నారు. మేము చెప్పేది ఒకటే, మేము ఇక్కడ ఎవరిని చూసి కాదు, జగన్మోహన్ రెడ్డిని చూసే ఓటేస్తాం. ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాడు, జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు. ఎంతమంది ఏకమై వచ్చినా జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్నాడు రేపు.